ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కరెంట్ సమస్యలు చాలా ఉండే. ఆ కరెంట్ సమస్యలలో ఏమవుతుండే, మేము రాత్రికి కరెంట్ పోయి రాగానే మళ్ళీ నైట్ 11 అయినా 12 అయినా టార్చ్ లైట్ తీసుకొని పొలాలలో పోయి మోటార్ ఆన్ చేసి రావాలి. ఆన్ చేసి వచ్చి మళ్ళీ ఎక్కడి దాకా వచ్చినాయి వాటర్ ఏంది చూసుకోవాలి. ఆడ నైట్ టైంలో అంటే పాములు, తేళ్ళు, ఆ టైంలో ఎట్లుండే అడవిలాగానే ఉండేది మొత్తం. ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిందో 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుని రాజుని చేసిన ఏకైక ముఖ్యమంత్రి యావత్ భారతదేశ రాష్ట్రంలో కేసీఆర్ గారే ఉన్నారు. కేసీఆర్ గారి కోసం అందుకే మేము పార్టీ మారేది లేదు. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ గారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, ఎట్లా కొనసాగుతారు మరి బీఆర్ఎస్ పార్టీలో? అధికారంలో ఉన్నా లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏం పని చేస్తుంది? కేసీఆర్ గారు చేసిన పనులు ఏమున్నాయి, ఈయన చేసిన పనులు ఏమున్నాయి? కనీసం ఒక ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టిండా? ఇంతవరకు కట్టింది లేదు. దాదాపు 2,50,000 మంది ఇళ్ళకి జీవోలు ఇచ్చారు. 58, 59 జీవో మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చింది. పట్టాలు ఇచ్చారు అందరికీ. అంటే గరీబోళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళని సొంత ఇల్లు చేసారు. డివిజన్లు ఉన్నాయా? 58, 59 ఉన్నాయి. మన ఇందిరానగర్లో పట్టాలు వచ్చినాయి, సొంత ఇల్లు చేసినాం. ఇట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఏముంది, ఉన్న ఇళ్ళని గుంజుకొని హైడ్రాని తీసుకొచ్చి ఉన్న ఇళ్ళని గులగొడుతుండు. మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారని బయట ప్రచారం జరిగింది అప్పట్లో. ఎటువంటి పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అప్పుడు మన కాంచం గారు ఉండండి, కాంచం సత్యనారాయణ గారు అని చెప్పి మా ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో చురుగ్గా ఉండే ఆయన. ప్రతి మీటింగ్ కానీ ఎక్కడ కానీ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ప్రతి పొద్దున్నే మేము అక్కడ వాకింగ్లో కలిసేటోళ్ళము. ఇక నేను ఉండే బిజీలో అప్పుడు అగ్రికల్చర్ పని ఉంటుండే, నేను బిజీలో ఉండి ఎక్కువ టైం ఇవ్వలేకపోతే ఆయన ప్రతి దాంట్లో మహేష్ మనం అందరం కలిసి చేయాలి, తెలంగాణ కోసం చేయాలి, ఆయన మాటలు కూడా నాకు నచ్చుతుండే. సరే నా వంతు సాయంగా అన్న నేను ఏం చేయాలనో చెప్పు అని చెప్పి ఆ టైంలో నా దగ్గర ఉన్న మనుషులను కూడా ఆయనతో పంపించి ఉద్యమంలో ముందు నడిపించి, ఉద్యమంలో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ దశ ఉద్యమం మొదలైందంటే ఎల్బీనగర్ నుంచే. అది కాంచం గారు చాలా బాగా చేసారు. తర్వాత ఆయన పార్టీ మారి పార్టీ కోసం ఇబ్బంది పెట్టింది, అది వేరే. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు తలసేమియా బాధల కోసం అంటే ఏం చెప్తారు? ఇది కరోనా కష్టకాలలో ఇక్కడ కూడా బ్లడ్ దొరకట్లేదు. నేను బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ పెడతా. అయితే దీనికి సంబంధించి హోటల్ రాష్ట్ర నాయకులు, హోటల్ యూనియన్ వాళ్ళు వీళ్ళు నా దగ్గర అనిల్ అని చెప్పేసి నా దగ్గర సంప్రదించారు.